ఈరోజు మన వీడియోలో తెలుగు రాష్ట్రాలను షాక్కు గురిచేసిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ విషయం గురించి క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఐబొమ్మ గురించి మీకేమనిపిస్తోంది? 2019 నుంచి ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా వేలాది తెలుగు సినిమాలను పైరసీ చేసిన ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పైరసీ కారణంగా ఇండస్ట్రీకి దాదాపు 3,000 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. వాస్తవానికి రవికి కొంతకాలంగా తన భార్యతో విభేదాలు ఉన్నాయి. విడాకుల కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. అతను వస్తున్నట్టు రవి భార్యే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చింది. దాంతో పోలీసులు రవి కదలికలను ట్రాక్ చేసి పక్కా ప్లాన్తో అరెస్ట్ చేశారు. అరెస్టైన తర్వాత రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. తరువాత రవిని చంచల్గూడ జైలుకు తరలించారు. రవిని గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, అతను ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాద్లో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి సీఈఓగా పనిచేశాడు. వైజాగ్కు చెందిన రవి హైదరాబాదులో కూకట్పల్లిలో నివసిస్తున్నాడు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐబొమ్మతో పాటు ఇంకా 65 పైరసీ వెబ్సైట్లపై కేసులు పెట్టారు. ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రవి అరెస్టుతో కేసులో పెద్ద మలుపు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇది రవి అరెస్టుకు సంబంధించిన పూర్తి సింపుల్ సమ్మరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.